నమస్కారం. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అనంతమైన కాలచక్ర గమనంలో మరో ఉగాది మనకు చేరువైంది. సృష్టికర్త అయిన బ్రహ్మ చైత్రశుద్ధ పాడ్యమి అరుణోదయ వేళ సమస్త జగత్తును సృష్టించాడని బ్రహ్మాండ పురాణం పేర్కొంది. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చంద్రమానాన్ని అనుసరిస్తాడు. చంద్రమానం ప్రకారం మనం ఈరోజు ఉగాదిని జరుపుకుంటున్నాం. ఉగస్య ఆదిహి, అదే ఉగాది అయ్యింది. ఉగం అంటే నక్షత్రాల ప్రయాణం. నక్షత్రాల గమనానికి తొలి అడుగు కాబట్టి ఈరోజు ఉగాది అవుతుంది. అలాంటి ఉగాది పండుగ వైశిష్ట్యాన్ని, విశేషాల్ని, ఉగాది అంతరార్థాల్ని, ఉగాది సంప్రదాయ విధుల్ని, ఉగాది పర్వదిన వైభవాన్ని వసంతకాలం అనే ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. నూతన చైతన్యానికి, నవ్యకాలానికి, సరికొత్త ఆకాంక్షలకి పునాది నేటి ఉగాది. సూర్య సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టి ఆరంభమై ఈ ఏడాదితో 195,58,85,124 సంవత్సరాలవుతున్నాయి. సృష్టి ప్రభవమైన మొదటి సంవత్సరానికి ప్రభవ అని పేరు. ఫలించి పుష్పించే కాలం కాబట్టి చైత్రాన్ని మధుమాసం అంటారు. మధుమాసానికి వసంతుడే రాజు. సర్వత్రా శోభని, సౌందర్యాన్ని, ఆహ్లాదాన్ని ఈ సంవత్సరం మనకు పంచుతుంది. వసంతం అనేది ఎన్నటికీ వసివాడనిది. ప్రతి సంవత్సరం వసంత ఋతువు విచ్చేస్తుంది. ప్రకృతికి నూతన హంగుల్ని ఆపాదిస్తుంది. అందుకే వన్నె తరగని వైభవోపేతమైనది వసంత ఋతువు. వసంత గమనముతో ఉగాది ప్రారంభమవుతుంది. కాలానికి సంబంధించిన పర్వం ఉగాది. ఇది ఏ దేవతకు సంబంధించిన పండుగ కాదు. ఇది కేవలం కాల స్వరూపాన్ని ఆరాధిస్తూ కాల పరివర్తనను భూమికగా చేసుకుని నిర్వహించుకునే పండుగ. తెలుగువారందరికీ అత్యంత ప్రియమైన పర్వం ఉగాది. వన్నెల వెన్నెల సిరులతో పేరంటానికి వసంత కన్యక విచ్చేసింది. ఆమని సొగసును ఏమని వర్ణించగలం? భవ్యమైన చైతన్యానికి, విశ్వ సౌందర్యానికి ఉగాది ప్రతీక. నిరాశలనే ఎండుటాకుల్ని పారద్రోలి కొత్త ఆశలనే చిగుళ్లను ఆవిష్కరించే వసంత సమీరం ఉగాది. చైత్ర, వైశాఖ మాసాలు వసంత శోభతో నేత్రపర్వంగా ఆకట్టుకుంటాయి. కొత్త సంవత్సరానికి వసంతం శుభస్వాగతం పలుకుతుంది. ఫలించి పుష్పించే కాలం కాబట్టి వసంతాన్ని మధుమాసం అంటారు. మధుమాసానికి రాజు వసంతుడు. మణిద్వీపంలోని రాగి ప్రాకారంలో పుష్పసింహాసనంపై కొలువైన వసంతుడు మకరంద పాత్ర ధరించి ఉంటాడు. నానావిధ పత్రాలతో తయారు చేసిన ఛత్రం కింద తన సతీమణులైన మధుశ్రీ, మాధవశ్రీల సమేతంగా మధుర మనోజ్ఞంగా ప్రకటితమవుతాడని దేవీ భాగవతం తెలియచేసింది. కాలం జగన్మాత ఆధీనం కాబట్టి కాలచక్రానికి చిహ్నాలైన ఋతువులు జగదీశ్వరికి లోబడి ఉంటాయి. సర్వభువనాలకు అధినేత్రి అయిన మహాదుర్గ ఉండే చింతామణి గృహాన్ని చేరడానికి కొన్ని ప్రాకారాల్ని అధిగమించాలి. అలా దాటే క్రమంలో ఋతురాజుల ఆవాసాలుంటాయి. వాటిలో ప్రథమ ఆవాసంలో వసంతుడు వైభవ ప్రాభవాలతో ప్రకటితమవుతాడు. ఉగాది, యుగాది
అనే 2 పదాలు నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచిస్తాయి. యుగాది అనే సంస్కృత పదం కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఉగస్య ఆదిహి ఉగాది. ఉగము అంటే నక్షత్ర ప్రయాణం. నక్షత్ర గమనం ప్రారంభమైన రోజుగా, నూతన కాలగణన ఆరంభమైన రోజుగా ఉగాదిని నిర్వహించుకోవటం సంప్రదాయం. పొడమిపైకి పులకిత యామినిగా నవవసంతం తరలివచ్చింది. ప్రకృతి పరవశంతో ముస్తాబై వసంత వేడుకకు స్వాగతం చెప్తుంది. ఎన్ని ఏళ్లు వచ్చినా వసంతం రంగు వెలిసిపోదు. ఎప్పటికప్పుడు నవ్యభామినిలా నవనవోన్మేషంగా ప్రకృతిపై వసంతం వలపు సంతకం చేస్తుంది. గుబాలించే సిరిమల్లియల్ని కొప్పున్న తురిమి రసాలూరించే మామిళ్ల మధురిమలతో విచ్చేస్తుంది. ఉగాది అంటే కొత్త బెల్లం, కొత్త చింతపండు, కొత్త పంచాంగం, కొత్త దుస్తులే కాదు, మొత్తంగా సరికొత్త జీవితానికి తొలి వేడుక ఉగాది. మన లోపాల్ని, బలహీనతల్ని, భయాల్ని వదిలేసుకుని మనల్ని మనం సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉగాది ఉపకరిస్తుంది. ఆ సాధనలో భాగంగా మంచి చెడుల్ని సమతౌల్యంగా స్వీకరిస్తూ స్థితప్రజ్ఞులమై ఉండాలనే జీవన సందేశాన్ని అందించడానికి ఉగాది పచ్చడిని ఉగాది నాడు స్వీకరించాలనే ముఖ్య విధిని మన సంప్రదాయం ఏర్పరిచింది. త్వామష్టశోక నరాభీష్ట మధుమాస సముద్భవం నిబామి శోక సంతాప్తం మామశోకం సదాకురు అనే శ్లోకాన్ని పఠిస్తూ 6 రుచుల ఉగాది పచ్చడిని మనం స్వీకరించాలని శాస్త్రం నిర్దేశించింది. మధుమాసంలో పుట్టినటువంటి శోకబాధల్ని దరిచేరకుండా చేసేటటువంటి ఓ వేపపూత నన్ను ఎల్లప్పుడూ దుఃఖరహితుడిగా చెయ్యి అని ఆకాంక్షిస్తూ ఉగాది పచ్చడిని సేవించాలి. దీన్నే నింబకుసుమ భక్షణం అంటారు. అశోక కళికా ప్రాశనం అని అంటారు. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలై నిలుస్తాయి. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాల్ని ఒకే రీతిలో స్వీకరించాలనే సందేశ స్ఫూర్తిని ఉగాది మనకు చాటి చెబుతుంది. మోడువారిన వృక్షాలు, తీగలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పుష్పాలు, కాయలు, ఫలాలతో కళకళలాడినట్టుగా కష్ట నష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకు సాగాలని ఉగాది మనకు స్ఫూర్తినిస్తుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు అంటారు. అంటే కాలానికి తొలి వేకువ ఉగాది. వసంత శోభస్కర దృశ్యాలతో, మనోహర కోయిల కూజితాలతో, చలచల్లని నులివెచ్చని చిరుగాలుల సరాగాలతో కాలం తన పయనాన్ని ఉగాది నుంచి ప్రారంభించింది. కాలమనే మంత్రదండం ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరిస్తుంది. ఓ వలయమై తనలో అన్నింటినీ కలుపుకొని మున్ముందుకు సాగిపోతుంది. తనకేమీ పట్టనట్టుగా కాలం ఇంద్రజాలమై సాక్షాత్కరిస్తుంది. కాలమంటే ఓ దేవత, ఓ శక్తి, ఓ యుక్తి, త్రికాలాలకు అతీతమై భాసిల్లే చిరంతనత్వమే కాలం. కాలానికి ఆద్యంతాలు లేనేలేవు. అవిచ్ఛిన్నంగా సాగే అనంత వాహిని కాలం. ఆ కాల ప్రవాహంలో మనము మమేకమైపోతాం. వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక్క వసంతమైనా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అనే అద్భుత భావాల్ని శేషేంద్ర తన కవితాపంక్తులతో వసంత ఋతువు వైభవాన్ని వెల్లడించారు. కోయిలమ్మ ఊసులు చెప్పాలన్నా, ప్రకృతి పరవశముతో సింగారించుకోవాలన్నా, రసాలూరే మామిళ్ళు నోరూరించాలన్నా, మల్లెలు పరిమరించాలన్నా వసంతుడనే చెలికాడు తోడు కావాల్సిందే. అలాంటి వసంతుడికి వైభవంగా స్వాగతం పలికే పండుగ, తెలుగువారి లోగిళ్లన్నీ కలకలలాడే పండుగ ఉగాది. సృష్టినే తనలో సంలీనం చేసుకునే అద్భుత శక్తి కాలానిది. అందుకే నేను కాలాన్ని, ఈ చరాచర జగత్తు నాలోనే సమ్మేళనమైపోతుంది అని విశ్వరూపం ధరించిన శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా చాటి చెప్పాడు. కాలం ఓ మహాసర్పమై నక్షత్రాల్లా చుట్టలు చుట్టుకుని కదులుతుంది. ఏ క్షణంలోనైనా అది కాటు వేయడానికి సంసిద్ధమై ఉంటుంది. అందుకే దీనిని కాలసర్పం అంటారు. అలాంటి కాలం మనల్ని కనికరించాలని, దయతో కాలం మనల్ని రక్షించాలని
పెద్దలు ఉగాది వంటి పండగల నాడు కాలస్మరణ చేసి కాలాన్నే దైవరూపంగా పాటించాలని నిర్దేశించారు. ఉగాది ఎన్నో సందేశాల సమాహారం. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోపరిణతికి ఉగాది సంకేతం. ఎల్లప్పుడూ మంగళధ్వనుల్నే వినాలనే భావనకు ప్రతిరూపమే కోకిల కూత. పునరుజ్జీవం వృక్షాల సహజ లక్షణం. యోగశాస్త్రపరంగా అవలోకిస్తే ప్రతి మనిషిలో 6 చక్రాలు ఉంటాయి. అవి మూలాధార, స్వాదిష్టాన, మణిపూర్వక, ఆనాహత, విశుద్ధ, ఆజ్ఞ చక్రాలు. ఈ షట్చక్రాల్లో ప్రాణవాయువు సంచారం చేస్తుంది. ఈ షట్చక్రాలు ఉగాది నాడు స్వీకరించే ఉగాది పచ్చడిలోని 6 రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి. మూలాధారానికి తీపి, స్వాదిష్టానానికి వగరు, మణిపూర్వానికి చేదు, అనాహతానికి పులుపు, విశుద్ధానికి కారం, ఆజ్ఞకు ఉప్పు సంకేతమై నిలిచి మన జీవక్రియ నిర్వహణలో తోడ్పడతాయి. ఆరోగ్యవర్ధనిగా, ఆయుర్వేద శాస్త్రరీత్యా అమృత పదార్థంగా భావించే ఉగాది పచ్చడి తయారీకి నిర్దిష్టమైన విధానం ఉంది. పూర్తిగా స్వాభావికంగా ఏ విధంగానూ వంటకం చేయకుండా 6 రకాల పదార్థాల్ని కలిపి ఉగాది పచ్చడి తయారు చేయాలి. మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండ్లు, ఉప్పు, చింతపండు, బెల్లంతో తయారు చేసే ఈ పచ్చడి రాబోయే వేసవిలో ఎదురయ్యే అనారోగ్య పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఇందులో తీపి, కారం సమానంగాను, వీటి మోతాదుకు సగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి. ఈ పచ్చడి ఉగాది నుంచి ప్రారంభించి క్రమం తప్పకుండా 40 రోజుల పాటు ప్రతినిత్యం కొద్ది పాళ్లతో స్వీకరించే సంప్రదాయమూ ఉంది. ఇలా స్వీకరించడం వల్ల శరీరంలో అన్ని అంశాలు సమతౌల్య స్థితిలో ఉండి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. ఉగాది పచ్చడి లక్ష్మీప్రదమైనది. ఈ పచ్చడిలో వేసే వేప పువ్వు లక్ష్మికి సంకేతం. 100 ఏళ్ల పాటు ఎలాంటి అనారోగ్యం లేకుండా వజ్ర సదృశ్యమైన దేహంతో వర్ధిల్లుతూ, సర్వ సంపదలతో తులతూగుతూ, సర్వ అరిష్టాల్ని, ఉపద్రవాల్ని నివారించుకుంటూ మన జీవన గమనం ఆనందమయం చేసుకోవడానికి ప్రతి ఉగాది పర్వదినాన నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని స్వీకరించాలని వేదం నిర్దేశించింది. ఉగాది నాడు మరో ముఖ్య విధి పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే 5 అంశాలకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే పంచాంగం. సంవత్సరం ఆరంభమైన ఉగాది నాడు గ్రహ, నక్షత్ర, వారాధుల్ని అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవటమే పంచాంగ శ్రవణం. పంచాంగ పఠనం, శ్రవణం అనేవి పుణ్యప్రదాయ అంశాలు. జ్యోతిష శాస్త్రరీత్యా మనకు 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు ఉన్నాయి. వీటన్నింటి గురించి వివరించేదే పంచాంగం. వీటితో పాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలు, ధరలు, వర్షాలు, వాణిజ్యం, ఆర్థిక స్థితిగతులు, ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరు, అందువల్ల కలిగే లాభనష్టాలు ఏమిటి వంటి విషయాలతో పాటు దేశ కాలమాన పరిస్థితుల్ని పంచాంగంలో ప్రస్తావిస్తారు. పంచాంగ శ్రవణంలో నాతో పాటు నా ఊరు, నా దేశం, నాతోటి వారంతా, నా బంధుమిత్రులంతా, సమస్త ప్రజానీకం బావుండాలని కోరుకునే ఘనమైన ఆకాంక్ష ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు అనే విశ్వశ్రేయోభావన పంచాంగ శ్రవణ ద్వారా వ్యక్తమవుతుంది. ఇంతటి ఉదాత్తమైన, విశాలమైన దృక్పథం మన ఆర్షధర్మంలోనే ఇమిడి ఉంది. అదిగదిగో నవవసంతం, అల్లదిగో ఆమని ప్రియ సంతకం. వసుధకు కవన శోభను తెచ్చే పూలరథం, ఎన్నటికీ వన్య తరగని రస సౌందర్యం. శోభాయమానంగా, శోభస్కరంగా మన ముంగిటకు ఉగాది తరలి వచ్చింది. కాలాన్ని దైవంగా భావించి సద్వినియోగం చేసుకోమంటోంది. కర్తవ్యమే ఆరాధనగా భావించి ముందుకు సాగమంటోంది. వర్తమానాన్ని నిరుపమాన బహుమానంగా వినియోగించుకోమని సందేశమిస్తోంది. భవిష్యత్తును రసార్ణవం చేసుకుంటూ వెలుగుజాడల దిశగా పయనించమంటోంది. ఎన్ని పండుగలున్నా ఉగాది ప్రత్యేకతే వేరు. మన సనాతన సంప్రదాయంలో కాలానికి అనుగుణంగా కాల పరివర్తన సంవిధానంలో జరుపుకునే పండుగలే ఎక్కువ. కాలంలో మార్పును స్పష్టంగా చూపించి ఆ నేపథ్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. నవ చైతన్యానికి, విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది. నిరాశల ఎండుటాకుల్ని రాల్చేసి కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే నవవసంతం ఉగాది. వేప చెట్లు వేపపూతతో కనువిందు చేస్తాయి. చెరకు గడలు తీయని రసాల్ని నింపుకొని కండపట్టి నోరూరిస్తుంటాయి.
పువ్వులన్నీ చిత్రవర్ణాల్ని పులుముకొని తమ పొదరిళ్లలో తేనెవాగుల్ని నింపుకొని రెక్కలు ఆడిస్తూ సీతాకోక చిలుకలతో పోటీ పడతాయి. మధువుల్ని గ్రోలుతూ పుప్పొళ్లని వాయినాల్లా పంచుతూ తుమ్మెదలు పూల పేరంటాలు చేస్తూ సంచరిస్తుంటాయి. మధుమాస వేళలో మల్లెల విరితావుల్లోకి తరలివచ్చిన ఉగాది అందరికీ ప్రమోదాన్ని కలిగిస్తోంది. ప్రకృతి నవవధువులా నవనవలాడుతోంది. లావణ్యం వెల్లివిరుస్తోంది. ఉత్తరాయణంలోకి ప్రవేశించిన నులివెచ్చని సూర్యుడు ఉగాది నాటికి తన వడిని వేడిని పెంచుతూ దాష్టికానికి సిద్ధమయ్యాడు. నదీ జలాలన్నీ తేరుకుని తేటగా నేలమీద పరిచిన వెండి జలతారుల్లా శోభిల్లుతున్నాయి. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు అంటూ వేదమంత్రాల ప్రాతిపదికగా తెలుగునాట శుభకార్యాలకు ఉగాది ఆమోదముద్ర వేస్తోంది. ఋతురాజైన వసంతుడు తన పూల బాణాలతో యువజంటల హృదయాలలో గిలిగింతలు పెడుతుంటాడు. ఇంతటి రసభరితమైన మనోజ్ఞమైన వేడుకతో వసంతుణ్ణి వెంటబెట్టుకుని వచ్చిన ఉగాది అందరికీ ఆనందప్రదమైనది. మల్లెపూల పరిమళంతో, మంచి గంధపు గుబాళింపులతో, మకరందపు తీయందనాలతో శార్వరి తరలివచ్చింది. రాష్ట్రాన్ని బట్టి, ప్రాంతీయ ఆచారాల్ని బట్టి ఉగాది పేరు మారవచ్చు. అన్ని చోట్ల పండగ జరుపుకునే విధానం మారవచ్చు. కానీ కాలమే సర్వోన్నతమైనది అని భావించే భారతీయులకు ఈ ప్రకృతి పండగ ఎంతో ప్రియమైనది. ఉగాది అందరి పండుగ, ఆనందాల పండుగ, ఊరుమ్మడి పండుగ, జీవన సాఫల్యాల పండుగ, కాలాన్ని భక్తిగా ఆరాధించే పండుగ. దేశవ్యాప్తంగా వసంత ఋతువు నేపథ్యంగా ఈ పండుగను వివిధ పేర్లతో నిర్వహిస్తారు. భారతీయం అనే భావానికి ఉగాది పర్వం అచ్చమైన ప్రతిబింబం. భారతీయులు అంటే వెలుగును ఆరాధించేవారు, కాంతిని ఇష్టపడేవారు అని అర్థం. కాంతి, వెలుగు అనేవి సూర్యుడి నుంచి మనకు సంక్రమిస్తాయి. ఆ సూర్యుడే మనకు కాల నియమ ప్రవర్తకుడు. కాబట్టి కాలారాధకులుగా భారతీయులు ప్రసిద్ధులు. మహారాష్ట్రలో సంవత్సరాదిని గుడిపడ్వాగా జరుపుకుంటారు. మన ఉగాది నాడే దీనిని నిర్వహిస్తారు. ఒక పొడవైన కర్రకు కొత్త చీర వేలాడగట్టి దానికి వేపాకులు, పంచదార చిలకలు, మామిడాకులు కట్టి బ్రహ్మధ్వజంగా దీనిని ఆరాధిస్తారు. అస్సామీయులకు ఉగాది అంటే రొంగలి బిహు. దీనిని వ్యవసాయాత్మకంగా పశువుల పండగగా నిర్వహించుకుంటారు. పుత్తాండు పేరిట తమిళులు సౌరమానం ప్రకారం ఉగాది జరుపుకుంటారు. మలయాళీలు విషు పేరిట సంవత్సరాదిని దీపాల పండుగగా నిర్వహిస్తారు. చైరోవాబా పేరిట మణిపూర్లో ఉగాదిని జరుపుకుంటారు. దీనిని మన ఉగాది నాడే వాళ్లు నిర్వహిస్తారు. కాశ్మీరీలు నవ్రే పేరిట సంవత్సరాదిని జరుపుతారు. మహాభిషుభ సంక్రాంతి పేరిట ఒరిస్సాలో సంవత్సరాది పండగ వెల్లివిరుస్తుంది. గుజరాత్లో దీనిని బేస్తువారాస్ అంటారు. రాజస్థాన్లో థఫ్నా పేరిట ఉగాది కొనసాగుతుంది. సింధీలు చేతీ చాంద్ పేరిట ఉగాదిని చంద్రుడి పర్వంగా నిర్వహిస్తారు. చైతీ పేరుతో హిమాచల్ ప్రదేశ్లో ఉగాదిని మన పండగలాగానే నిర్వహిస్తారు. పోయిలా బోయిషక్ పేరిట బెంగాలీలు ఈ సంవత్సరాదిని ఘనంగా జరుపుకుంటారు.
ఇలా పేర్లు వేరైనా ప్రాంతాలు ఏవైనా ఉగాది పండగ ఆంతర్యం ఒక్కటే. కలుపుగోలుతనం, సమష్టి జీవనతత్వంతో జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించమని ఉగాది సందేశమిస్తుంది. ఆ సందేశాన్ని అందుకుని పాటించడమే ఈ పండగ నిర్వహణకు అసలైన అర్థం, పరమార్థం. జీవితం షడ్రసోపేతమైనది. అన్ని రుచులు కలిస్తే భోజనం, అన్ని అనుభూతులు సమ్మిళితమైతే అది జీవనం. జీవితం అంటేనే ఆశా నిరాశల సంగమం. ప్రతి అంశాన్ని సానుకూలంగా స్వీకరించాలి. కలిసిమెలిసి సాగితే అదే అందమైన ఉగాది. అదే తెలుగు ఉగాది. వెలుగు పునాది. అదే అచ్చమైన భవ్య ఉగాది. స్వచ్ఛమైన నవ్య ఉగాది. మరోసారి ఉగాది శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.